నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలండి. దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ధ్యానించే అంశము, ఇట్స్ టైమ్ టు సెల్ఫ్ చెక్ యువర్ సెల్ఫ్. వ్యక్తిగతంగా మనమే మనలో ఉన్న ఆత్మని మనం పరీక్షించుకోవాలి. ప్రతి వ్యక్తి ఇద్దరు చేత నడిపించబడతాడండి. ఎవ్రీబడి. ఒకటి దేవుని ఆత్మ, ఒకటి దురాత్మ. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. తెలుసుకోవాలి అందరూ. మీరు జీవితంలో ఏ పని చేసినా దెర్ ఆర్ టూ పీపుల్. దేవుని ఆత్మ, దురాత్మ మిమ్మల్ని నడిపిస్తారు. మీరు తెలుసుకోవాల్సింది, మీరు ఏ స్వరము వింటున్నారు. ఇట్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. కూర్చున్న ప్రతి వ్యక్తి ఈ రెండు స్వరాల్లో ఏదో ఒక స్వరం విని, ఆ స్వరము రైట్ అనుకొని ఆ స్వరము చెప్పినట్లు చేస్తున్నారు మీరు. ఓకే, దెర్ ఇస్ సంబడి హూస్ టెల్లింగ్ యూ, అమ్మా నువ్వు ఈ పని చేయి, అయ్యా ఈ పని చేయి. ఆ చెప్పింది ఇది మీ తలంపుల్లోనికి ఏదైతే వస్తుందో, మీ ఆలోచనలోనికి ఏదైతే వస్తుందో అది మీరు చేస్తారు. ఈ చేసిన మీ పని, మీ చేసిన ఈ ప్రక్రియ, మీరు చేసిన ఆ కార్యము, ఆ తీసుకుంటున్న ఆ నిర్ణయము, ఆ తీసుకుంటున్న ఆ ప్రణాళిక మీకు ఆశీర్వాదాన్ని ఇస్తుందా, దీవెనిస్తుందా, మీరు అభివృద్ధి చెందుతున్నారా, మీ కుటుంబం అభివృద్ధి చెందుతుందా, ఆత్మలో మీరు బలపడుతున్నారా అనే ప్రశ్నలు మీకు మీరు వేసుకోవాలి. నాట్ సంబడి, ఎవరో కాదు. ఎందుకంటే ఎవరు చెప్పినా మనిషికున్న గొప్ప నైజం ఏంటంటే, ఈడు నాకు చెప్పినోడా అని అనుకుంటాను. ఈడెవడు నాకు చెప్పినోడు. ఇవాళ నేను ఈ స్థితిలో ఉన్నానంటే నా వలన నేనున్నాను. వెరీ గుడ్. ఇంకొకటి, నా ఆలోచనల వలన, నా నిర్ణయాల వలన నేనేం నష్టపోయాను, నా బుద్ధిహీనత వలన నేను ఏ అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నాను, నా బుద్ధిహీనత వలన నా కుటుంబం నాతో ఉందా, విడిపోయిందా, నా బుద్ధిహీనత వలన నేను ఆత్మీయంగా పడిపోయానా. యూ హ్యావ్ టు థింక్ టు యువర్ సెల్ఫ్. ప్రతి దానికి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, మీరు ఏది విత్తారో ఆ పంటనే కోస్తారు. చెట్టును బట్టి, ఫలమును బట్టి ఏ చెట్టు అన్నది మీరు చెప్పగలరు. మంచి చెట్టు మంచి ఫలాలనే ఇస్తుంది. మంచి చెట్టు మంచి ఫలాలనే ఇస్తుంది. నేను మంచిగా ఉన్నానండి, నేను మంచిగా తలస్తున్నానండి, నేను మంచి నిర్ణయాలు తీసుకున్నానండి, కానీ నేను నష్టపోయానండి అంటే రైట్ కాదు. యూ హ్యావ్ టు థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇవాళ ప్రశ్నించుకోవాల్సిన విషయం, దేవుడు మోషే గారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులని ఆ బానిసత్వం నుంచి బయటికి తెచ్చాడు. కానీ ఎందుకు వాళ్ళు ఏర్పాటు చేసిన ఆ ప్రదేశానికి వెళ్ళలేదు? ఒక తరము వారు వెళ్ళలేదు. ఎందుకు ఆ ఒక తరము వారు వెళ్ళలేదు? ఎందుకు ఆ దీవెన వాళ్ళకి వెళ్ళలేదు? ఓకే, వాళ్ళు వెళ్ళలేదు ఒక ఎత్తు. అంతమందిని నడిపించిన ఆ మోషే గారు కూడా వెళ్ళలేదు. యు నీడ్ టు అండర్స్టాండ్. అంత బలముగా నడిపించిన, దేవునితో నడిచిన, దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేయకుండా, హీ వాజ్ ప్యూర్లీ గాడ్స్ మ్యాన్. కానీ అంత గొప్ప వ్యక్తి, ఒక తరం అన్నది పక్కన పెట్టండి, ఇక్కడ నేను చెప్తుంది నడిపించిన ఆయన. ఎలాగంటే ఇలాగ సముద్రం విడిపోయింది. 40 సంవత్సరాలండి వాళ్ళకి మన్నా ఆకాశం నుంచి వచ్చింది, ఆహారం ఆకాశం నుంచి వచ్చింది వాళ్ళకి. ఇట్స్ నాట్ ఎ జోక్. వన్ మ్యాన్. బట్ ఆ వ్యక్తి కూడా వెళ్ళలేదే. మీరు తెలుసుకోవాల్సింది, మీరు పలికే మాట, మీరు చేసే క్రియ మీ జీవితాన్ని నిర్ణయిస్తారు. మోషే గారికి కోపం వచ్చినప్పుడు వ్యక్తిగతంగా ఆయనకి ఏం కోపం రాలేదండి. ఆయన వ్యక్తిగత విషయాల్లో ఏమీ కోపపడలేదు. ఆయన ఎందుకు కోపపడ్డాడంటే, ఆ సమయంలో
ఎంత అవిశ్వాసంగా ఎందుకున్నారు? హీ వాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. దేవునికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు. కానీ అక్కడ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, దేవుడు ఒక పని చేయమన్నాడు, ఈయన వేరే పని. అంటే యు నీడ్ టు అండర్స్టాండ్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, దేవుని పలికిన మాటకి ఎంత విలువ ఉంది అక్కడ. ఇఫ్ గాడ్ సెడ్ డూ దిస్, యూ హ్యావ్ టు డూ దట్. మీరు ఏ కారణాలన్నా చెప్పండి తర్వాత, మీ గురించే కదయ్యా నేను అరిశాను, మీ ప్రజలు విశ్వాసంలో లేరని కదయ్యా స్వరం ఎత్తాను, ఇంత అవిశ్వాసంగా ఎందుకున్నారనే హీ కెన్ గివ్ ఎనీ జస్టిఫికేషన్. బట్ ఫర్ గాడ్ ఒక మాట చెబితే ఆ మాట మీరు వినాలి. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్. ఇదే పరముగా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడండి. యు నీడ్ టు అండర్స్టాండ్, ఆ స్వరము మీ దగ్గర వస్తున్నప్పుడు ఆర్ యు లిస్నింగ్ టు ఇట్? ఆ మాట వినకపోతే నష్టం మీ ఒక్కరికి వాటిల్లితే పర్లేదు, మీ ఒక్కరికే, మీ బుద్ధిహీనత వల్ల మీ ఒక్కరికే ఆ నష్టం వాటిల్లితే పర్లేదు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, కొన్నిసార్లు మీకొక్కరికే వాటలేదు, మిమ్మల్ని ఆధారపడి ఉన్న కుటుంబం అంతటికీ ఆ నష్టము వాటిల్లుతుంది. ఒక కారులోని ఒక 4-5 ప్రయాణిస్తారు. డ్రైవర్ కానీ బుద్ధిహీనంగా ఉంటే, డ్రైవర్ కానీ క్రమంగా లేకపోతే, ఏ తప్పు చేసి యాక్సిడెంట్ అయినా మిగతా వాళ్ళందరూ ఎవరి చేతిలో ఉన్నారండి? డ్రైవర్ చేతిలో ఉన్నారు. కుటుంబ యజమానికి ఉన్న బాధ్యత అది. మీకు అర్థమైందండి? కుటుంబ యజమానికి ఉన్న బాధ్యత అది. బికాస్ ఆఫ్ మీ బుద్ధిహీనత వలన మీ భార్య అవ్వచ్చు, లేదా మీ భర్త అవ్వచ్చు, మీ పిల్లలు అవ్వచ్చు, మీరు చేసిన ప్రతి పనికి వాళ్ళందరూ బానిస అవుతారండి. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఏ స్వరము నేను వింటున్నాను. సో ఈ ఆత్మ దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటేనండి, ఎందుకు ఈ ఆత్మ, దేవుని ఆత్మ, దురాత్మ, ఏ విషయాల్లో మీరు దేవుని ఆత్మ వినకుండా ఉంటారు అంటే నేరుగా ఒక దగ్గరికి వస్తుంది. ఏంటంటే మీ శరీరము, మీ శరీరాశలు, మీ తలంపు. వై యూఆర్ నాట్ లిస్నింగ్ టు గాడ్స్ వర్డ్? ఎందుకు మీరు దేవుని స్వరము వినలేకపోతున్నారంటే, ఈ శరీరం ఎన్నో ఆశిస్తుంది. ఈ శరీరం ధనాన్ని ఆశిస్తుంది, ఈ శరీరం లోకాన్ని ఆశిస్తుంది, ఈ శరీరం లోకంలో ఉన్న వాటినంటినీ ఆశిస్తుంది. సో ఈ శరీరం లోకాల్ని ఏలానని అనుకుంటుంది. అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే దేర్ ఇస్ అ కాంట్రడిక్షన్ అనమాట. మీకు అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్య, ఒక భర్త, దేవుడు ఏర్పాటు చేశాడు, ఇద్దరు కలిసి ఉండాలి, వాళ్ళు ఏక శరీరం. ఓకే, ఈ భార్య భర్త మధ్యలో భర్త అన్న కొన్నిసార్లు అవ్వచ్చు, భార్య అన్న కొన్నిసార్లు అవ్వచ్చు. ఎవరినో ఇష్టపడతారు, భార్యని కాకుండా లేదా భర్తని కాకుండా. ఎందుకు ఇది వస్తుంది? దెర్ ఈస్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ ద ఫ్లెష్. మీ శరీరంలో ఆ ఆశ, ఆ శరీర ఆశ. దావీదు గారికి వచ్చిన సమస్య ఏంటి? ఆ శరీర ఆశ. హీ ఫెల్ ఇన్ లవ్ విత్ సంబడి. ఇతరుల భార్య చూసి ఆయనకి చాలా నచ్చింది. దట్ ఈస్ ద ప్రాబ్లం. కొందరికి స్త్రీలను అవ్వచ్చు, కొందరికి ధనమని అవ్వచ్చు, కొందరికి మద్యం అనే అవ్వచ్చు. బట్ సమ్వేర్ ఆర్ ది అదర్ యు ఆర్ ఫాలోయింగ్ is because your flesh is weak. మీ శరీరం ఏమవుతుందండి? బలహీనం అవుతుంది. కారణాలు ఏమన్నా ఎత్తుకోవచ్చు. బట్ దట్ ఈస్ వేర్ యు ఫాల్. గలతీలు 5వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు. గలతీలు 5వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, చాలా స్పష్టమై ఉన్నది. యు అండర్స్టాండ్? పాస్టర్ గారండి, శరీరంతో నేను ఏ పాపము చెయ్యట్లేదు, లేదా తల పెట్టట్లేదు, ఆ రూట్లో నేను వెళ్ళటం లేదు అని మీరు అనుకుంటే వెరీ గుడ్. కానీ ఒకవేళ అవి ఏమన్నా ఉంటే అవి ఏంటి? ఓకే,
చదవండి. అవేవనగా జారత్వము, శరీరముతో చేసిన కార్యములు. ఒకటి జారత్వము, అపవిత్రత, అపవిత్రత, కాముకత్వము, కర్పము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఆగండి అక్కడికి. నాకు ఏమీ లేవండి, కానీ ఒకటి ఉంది, కక్ష. నేను ఎటువంటి పాపం చేయటం లేదు, నేను వ్యభిచారం చేయటం లేదు, దొంగతనం చేయటం లేదు, నరహత్య చేయటం లేదు, కానీ నాలో ఏముంది? కక్షలు పెట్టుకుంటా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమందికి కక్షలు ఉన్నాయి? మీకు ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే మీరు ఏం పెడతారు? వాళ్ళ మీద కక్ష పెట్టుకుంటారు. ఆడికి నాశనం అయిపోతే, ఆ కుటుంబము నాశనం అయిపోతే నేను చూసి ఆనందిస్తా. కొందరు కక్ష ఎలా పెట్టుకుంటారంటేనండి, అవతల వాళ్ళు నాశనం అవ్వడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. దే వర్క్ హార్డ్. మనము సిబిఎం స్కూల్లోని చర్చ్ నడిపించినప్పుడు అక్కడ చర్చ్ నడిపించకూడదు అని, అక్కడ ఆరాధన జరగకూడదని కొందరు కక్ష పెట్టారు. ఈ కక్షకి మళ్ళీ ఆ కక్షలు పెడితే అవ్వదు కదా, దానికి ఏంటి ఒక ప్రణాళిక. మళ్ళీ ఒక వేరే ఆలయంలోనికి వెళ్ళి వీళ్ళందరూ మీటింగ్. అక్కడ ఏంటి ఆ మీటింగు? ఏమి చేస్తే ఈ విక్టర్ ప్రభాకర్ గారి సంఘము, ఈ విక్టర్స్ మినిస్ట్రీ అనే సంఘము ఇక్కడి నుంచి నేను బయటికి పంపించాలి, లెట్ మీ త్రో దిస్ చర్చ్ అవుట్. సో ఈ పని, ఇంత పెద్ద పని చేయాలంటే ఐ హ్యావ్ టు డూ సంథింగ్. 10 మందిని పిలాలి. ఓకే, ఈ గ్రూపా, ఆ గ్రూపా, ఈ గ్రూపులన్నీ పిలుస్తున్నారు. సో ఈ కక్షకి ఏముంటుందండి? ప్రణాళిక పెట్టుకుంటున్నారు. దెర్ ఈస్ అ వర్క్. కక్ష ఒకరితో అవ్వటం లేదు, ప్రణాళిక. ఏంటి ఆ ప్రణాళిక? 10 మంది గుమ్మ కూడాలి. 10 మందితో గుమ్మ కూడితే అవ్వదు, వేరే ఒకరు ఎవరో సలహా ఇచ్చారు, మీరు ఎలాగ మామూలుగా వెళ్తే అవ్వదండి, ఎమ్మెల్యేతో పాటు వెళ్ళాలండి. ఓకే, ఎమ్మెల్యే గారిని కూడా పిలుద్దాం. ఓకే, ఎమ్మెల్యే ఒకరే సరిపోలండి, పోలీసుని కూడా పిలుద్దాం. ఎందుకు ఇదంతా అంటే, ఒక సంఘము మీద లేదా ఒక వ్యక్తి మీద పెట్టుకున్న కక్ష. లెట్ మీ షో దెమ్. నేను ఏంటో చూపిద్దాం వాళ్ళకి, నేనేంటో చెప్పుదాం. ఒకసారి కూర్చొని ఆలోచించండి. చక్కగా ఆరాధన నడిపించుకునేవాళ్ళు. ఇవాళ ఆ చోటు మనకు ఉండుంటే ఇంకా ఘనముగా, ఇంకా పెద్దగా, అంత కక్షగా చేసిన ఆ పని ఇవాళ అది దెబ్బల్లాగా ఉంది, అడ్రస్ లేని స్థలముగా ఉంది. అది వాస్తవానికి దైవజనులు ఆ స్థలాన్ని సేవ కొరకు వాడడానికి పెట్టారు. ఎంతమంది వ్యతిరేకంగా పనిచేశారు, ఎంతమంది కలిశారు, ఎంతమంది గుమ్మకూడారు, ఎంత 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 నష్టం చేశారు. పాస్టర్ అమ్మగారు ఉద్యోగాన్ని పీకేశారు. పాస్టర్ అమ్మగారికి అక్కడ ఉద్యోగం ఉండుంటే ఈవేళ ఆవిడకి పెన్షన్ వచ్చి ఉండేది. ఎంత నష్టము, ఆర్థిక నష్టము, ఎమోషనల్ టార్చర్. సంఘం ఎక్కడ పెట్టాలి, సంఘాన్ని ఎక్కడికి పట్టుకెళ్ళాలి, ఇదంతా దేని మీద జరిగిందండి? ఒకే ఒక మాట, ఏంటది? కక్ష. విక్టర్ ప్రభాకర్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని ఎలాగన్నా మనము ఆ కక్ష పెట్టి పనిచేసిన వారందరూ మళ్ళీ వాళ్ళ అవసరతకి మా గుమ్మమే వచ్చి తొక్కి మాకే ఫోన్ చేసి మళ్ళీ సహాయం అడిగిన వారందరూ ఈ వేల్ట్కి కూడా. అంత కక్ష పెట్టిన వారు, అంత పని చేసిన వారు ఈ వేల్ట్కి ఇలాగే ఉన్నారు. కానీ దేవుడు మన సంఘాన్ని ఎలాగ అభివృద్ధి చేశాడండి? యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్, దేవుని సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు వాక్యం ఏం చెప్తుందండి? యుద్ధము. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఎవరు క్షేమంగా లేరు. ఎవరికి వ్యతిరేకంగా పనిచేశారు?
సంఘానికి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే శరీరానికి బాధ కలిగింది, అసూయ కలిగింది. వాళ్ళు ఎందుకు ఆశీర్వదింపబడాలి, వాళ్ళు ఎందుకు అలాగ నడిపించాలి, వాళ్ళు ఎందుకు అక్కడ అలాగ చేయాలి. దే హ్యాడ్ అ పర్సనల్ ప్రాబ్లం. ఆ పర్సనల్ ప్రాబ్లంని ఏం పెట్టుకున్నారండి? కక్షగా పెట్టుకున్నారు. ఇవాళ అక్కడ కూర్చున్న మీలో ఎంతమంది అలాంటి కక్షలతో జీవిస్తున్నారు? ఎంతమంది ఎవరికి ఏ నష్టము కల్పించారు? ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ కుటుంబాలకి, ఏ వ్యక్తులకి ఎటువంటి నష్టం మీరు చేశారు? యూ కెన్ సే నేను ఎటువంటి పాపము చేయలేదండి. నో, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అటువంటి ఆత్మ కానీ మీకు ఉన్నట్లయితే ఇట్ ఈస్ నాట్ రైట్. సెక్షువల్ ఇమ్మారలిటీస్, శరీర ఆశలు, నో, ఇట్స్ నాట్ రైట్. ఇవాళ చూడండి, ఒకానొక దినాల్లోని ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి వివాహం చేసుకుంటే కష్టమా, నష్టమా, సుఖమా ఆయనతోటే ఉండేది. ఇవాళ సమాజంలో చూడండి, ఒకానొకప్పుడు అమెరికా లాంటి దేశాల్లోని అంటే ఆ అంటే విడాకులు తీసుకుంటారంటే, రెండో భర్త, మూడో భర్త, నాలుగో భర్త ఉన్నారంటే మనం ఏంటి ఆ దేశం అలాగుంది, మన దేశము చాలా నాగరికత ఇది అని. మన ఊరు కూడా అలాగే తగలడ్డది ఇప్పుడు. ఈవెన్ ఇండియా ఇస్ బికమింగ్ లైక్ దట్. ఆ దినాల్లో పాస్టర్ గారు అమెరికా నుంచి వచ్చిన తర్వాత చెప్పారు, ఏంటి, పెళ్లి చేసుకోక మునుపట భార్యాభర్తలు 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో సహజీవనం చేస్తారు. మనం అందరూ అయ్యో ఎంత పాపము, తప్పు కదా, పెళ్ళికి ముందు అలా కలిసి ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇక్కడ భారతదేశంలో? ఏంటండి, భార్య ఏదన్నా కార్ షోరూము, బైక్ షోరూమ్కి వెళ్ళి ట్రైల్ వేస్తాం కదా, ట్రైల్ వేయడానికి భార్య ఏమన్నా ట్రైలా? ముందు 1 సంవత్సరం ఎలాగుంటుందో చూసి ఆ సంవత్సరం బాగుంటే అప్పుడు వివాహం చేసుకుంటారా మీరు? ఆ సంవత్సరం తల చేసుకున్నా అదే తలనొప్పి ఉంటుంది. అది భార్య అన్న అవ్వచ్చు, భర్త అన్న అవ్వచ్చు, అవే కష్టాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నారు, అన్ని వయసులో ఉన్నారు, ఎవరు సుఖంగా ఉన్నారు? ఎవరు సుఖంగా లేరు. ఏవో గొడవలు ఉంటాయి మీకును. ఆ గొడవల్లోనే ఆనందంలోనే మా ఆయన అనుకుంటూ బతుకుతారు. ఆ గొడవల్లోనే ఆనందంలోనే మా ఆవిడ అనుకుంటూ బ్రతుకుతారు. ఏ ఒక వివాహం ఏమి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవ్వరు నేను పర్ఫెక్ట్గా ఉన్నానని ఎవ్వరు అనలేరండి. దట్ ఈస్ కాల్ లైఫ్. అదే జీవితం అంటే. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చెప్పగలరా? ఎవరన్నా లేచి చెప్పగలరా నేను వివాహం అయిన దగ్గర నుంచి ప్రేమగా ఉన్నానండి? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. 2 వ్యక్తులండి, 2 కుటుంబాలండి, వేరే ప్రాంతాల నుంచి వచ్చారండి. యు లివ్ అ లైఫ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. అడ్జస్ట్ అవుతూనే బ్రతుకుతారు. ఈ క్రిస్మస్కి నాకేం లేదా, నో ప్రాబ్లం, వచ్చి క్రిస్మస్కి. మా ఆయన గారు ఏంటి, మా ఆవిడ ఇలాగ ఒక వంట కూడా సరిగ్గా చేయలేదు, ఒక కూర కూడా సరిగ్గా చేయలేదు, ఈవేళ అది కూడా తెలియదు. వంట చేయాలంటే యూట్యూబ్ తీయాలి ఈ స్త్రీలు ఈవేళ, లేదా నోట్బుక్స్ తీయాలి. అది మన స్త్రీలకున్న. మళ్ళీ వీళ్ళందరూ ఎవరు? దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? సాటి అయిన సహాయాలు లేరండి ఈవేళ. వంట లేదా, వంట ఆవిని పెట్టుకోవాలి, బట్టలు ఉతకరా, బట్టలు ఉతికి ఆవిని పెట్టుకోవాలి, చదువు చెప్పరా, ట్యూషన్ పెట్టుకోవాలి, అంతే. సబ్స్టిట్యూట్ ఎవ్రీవేర్ సబ్స్టిట్యూట్. ప్రతిదానికి ఒక సబ్స్టిట్యూట్. ఎందుకు? దట్ ఈస్ హౌ ద లైఫ్ ఇస్. ఎవరికన్నా చెప్తే కోపాలు వస్తాయి, ఎవరికన్నా చెప్తే ఇది వస్తుంది. బట్ వాట్ ఈస్ అ ఫ్యామిలీ ఆల్ అబౌట్? కుటుంబం అంటే ఏంటి? ఇదా? నో, యు నీడ్ టు అండర్స్టాండ్. ఆ కుటుంబము కరెక్ట్గా ఉండాలంటే ఈ శరీరాశలన్నీ ఏముండాలండి? పక్కన ఉండాలి. ఇఫ్ దిస్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్, నో, మీరు దేవుని ఆత్మ లేదు. మళ్ళీ చదవండి ఆ మొక్క ముందు నుంచి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు, అయ్యా మీరు అవునన్నా కాదన్నా, దిస్ ఈస్ ద ఫ్యాక్ట్, చాలా స్పష్టమై ఉన్నవి. ఏంటంటే అవేవనగా జారత్వము, అపవిత్రత అంటే
పర్ఫెక్ట్గా ఆలోచించకుండా అన్ని అపవిత్రంగా ఆలోచించడాలు, అపవిత్రమైన పనులు చేయడాలు, ఇంకా కాముకత్వము, కామము, మన శరీరాశలు, విగ్రహారాధన. అయ్యా నేను ఏమీ చేయట్లేదు కానీ మా అబ్బాయికి తాబీజ్ కడుతున్నానండి, నేనేమీ చేయట్లేదు కానీ బొట్టేడుతున్నానండి, నేనేమీ చేయట్లేదు కానీ ఆ దర్గాకు పట్టుకెళ్తున్నానండి, నేనేమీ చేయట్లేదు కానీ ఆ టైం వచ్చేసరికి మా ఊర్లో వెళ్ళి పండుగ. ఏదో ఒక దేవుడు నిర్ణయించుకోండి అయ్యా. ఒక దేవుడు, ఒక విశ్వాసం, మీకు ఏది నచ్చుతుంది. నేను ఇక్కడ ఉండమని మిమ్మల్ని ఎవరిని బతిమలాడటం లేదు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీబడి. ఇఫ్ యూ లైక్ ఇట్, మీకు నచ్చి, మీరు నమ్మి, మీరు విశ్వసించి యేసు ప్రభు సొంత రక్షకునని మీరు నమ్మినట్లయితే, దెన్ బిలీవ్ వన్ థింగ్. యేసు ప్రభుని నమ్మేసి సోమవారం ఏమో అక్కడికి వెళ్ళిపోయి, మంగళవారం ఏమో అక్కడికి వెళ్ళిపోయి, పాపం వాళ్ళకి కన్ఫ్యూజన్, ఆ దేవుళ్ళకి ఈయన నావాడా ఏ వాడా వాళ్ళకి అర్థం కావటం లేదు. యు అండర్స్టాండ్? బిలీవ్ వన్ పర్సన్. ఒక వ్యక్తిని నమ్ముకోండి, ఒక దేవుణ్ణి నమ్ముకోండి, ఒక దేవుణ్ణి ఆరాధించండి. వై ఇక్కడ వై? నేను ఎవరు బలవంతం చేయటం లేదు. ఎవరికి ఏం ఇఫ్ యూ లైక్ ఇట్, గో దేర్ ఓన్లీ. మీకు అది నచ్చినట్టయితే అక్కడికి వెళ్ళండి. బట్ ఇఫ్ యూ లైక్ ఇట్, మీరు నిజ రక్షకుని తెలుసుకున్నట్లయితే మీరు వేరే దగ్గరికి వెళ్ళలేరండి. మీరు వేరే దగ్గరికి వెళ్తున్నారంటే ఈ దేవుడు మీకు ఏంటంటే లాటరీ లాగా అనమాట. అక్కడికి వెళ్తాను, ఎక్కడికి వస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. అలా చేసిన వాళ్ళ జీవితాల్లో నేను చెప్తున్నాను ఈవేళ ఏటి అవ్వదు. టైం వేస్ట్ మీరు ఇక్కడికి రావడం. నేను చెప్తాను, వచ్చే వారం నుంచి రావడం మానేయండి. అలాంటి వాళ్ళు డోంట్ ఈవెన్ కమ్ హియర్. మిమ్మల్ని అడగటం లేదు, రిక్వెస్ట్ చేయటం లేదు, ఏమీ చేయటం లేదు. బిలీవ్ ఇన్ వన్ గాడ్. ఒక దేవుడు, ఒక మార్గము, ఒక పరలోక రాజ్యం. బిలీవ్ ఇన్ ఇట్. నమ్మండి. నమ్మినట్లయితే సంఘంలో ఉండండి. అదర్వైజ్ డోంట్ ఈవెన్ కమ్ టు గాడ్. మన కుటుంబాలను నిలబెట్టాలి, మన సమాజాన్ని నిలబెట్టాలి, మన బంధువులు నిలబెట్టాలి. ఇట్ ఈస్ నాట్ విత్ మనీ. అండ్ ఈ ధనము మీరు ఓన్లీ కొనగలరు వాళ్ళని, కానీ మీరు వాళ్ళని సంపాదించాలంటే వాళ్ళ దేవుడికి ఇస్తేనే మీరు సంపాదించగలరు. రెండో భాగం అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు, ఇట్టు పనుల్ని తలపెట్టేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని రాసుకోండి. మీరు అందరూ ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకోండి కావాలంటే. గలతీయులు 5వ అధ్యాయము 19 నుంచి 23. ఇందులో ఏ ఒక ఇది మీలో ఉన్నట్టయితే యూ విల్ నాట్ గో టు హెవెన్. మీరు ఎక్కడికి వెళ్ళరండి, పరలోక రాజ్యము. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు నాకున్న నిరీక్షణ ఇక్కడ ఏంటంటే చనిపోయే పరలోక రాజ్యం వెళ్తానండి. ఈ లోకంలో అంతా శ్రమేనండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, దిస్ వరల్డ్ ఈజ్ నాన్ సెన్స్. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? అందరికీ ఆశ, ఏదో జరగాలి. ఇల్లు వచ్చాక ఇల్లు ఉంటుందో లేదో బాధ, పన్నులు కట్టాలనే బాధ, ఈ బాధ, ఆ బాధ, పెళ్ళి అయ్యాక ఆవిడతో బాధ, పిల్లలు పుట్టాక పిల్లలతో బాధ, మళ్ళీ పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలని బాధ, తర్వాత మనవడితో బాధ, లేదా మనవరాలతో బాధ. దట్ ఈస్ హౌ లైఫ్ ఇస్. కానీ ఒకటి ఉంది మనకి, పరలోక రాజ్యం వెళ్తాం కదా, అక్కడ చెమట లేదు, బాధ లేదు, దుఃఖం లేదు, బంగారు వీధులు. వర్క్ హార్డ్ టు గో దేర్. ఇక్కడ మీరు ఏమి చేసినా ఇట్స్ అ వేస్ట్. చచ్చిపోయారు కదా మన వాళ్ళు, పట్టుకెళ్ళారు వాళ్ళ ఇల్లు. ఎవరన్నా బంగారం పట్టుకెళ్ళిపోయారా? ఒకసారి ఒక తల్లి బంగారం ఒక చిన్న ముక్కు పడిపోయి ఉండిపోయిందండి. చిన్న ముక్కుపడి ఎంత ఉంటుందో నాకు తెలియదు, చాలా తక్కువే ఉంటుంది. చెప్తే నమ్మరు, కట్టింగ్ ప్లేయర్తో తీశారండి బరియల్ గ్రౌండ్లో. లైక్ అమ్మ దేవా. తల్లి మళ్ళీ దేని గురించి? చిన్న, అది కూడా కప్పెట్టరు మనోళ్ళు. ఆ చిన్న బంగారం కూడా విడిచిపెట్టరు. అది మానవుడుకున్న. వాళ్ళ గురించా మీరు ఆలోచిస్తున్నారు? వీళ్ళ గురించా మీరు ఇంత? ముందు మీలో ఉన్న మీ ఆత్మని పరీక్షించుకోండి, మీ విశ్వాసాన్ని బలపరుచుకోండి. ఇంట్లో వస్తారో లేదో మీకు గ్యారంటీ లేదు.
నిజం చెప్తున్నా. మీ భార్య పరలోక రాజ్యం వస్తుందో, మీ భర్త పరలోక రాజ్యం వస్తుందో గ్యారెంటీ లేదు. మీ పిల్లలు వస్తారో లేదో, వాళ్ళు వచ్చారో లేదో తర్వాత సంగతి అండి. దేవుడు నన్ను ఈ లోకానికి పంపించాడు కదా, నేను పరలోక రాజ్యం వెళ్ళానా లేదా అన్నది ఇంపార్టెంట్. విశ్వాసగా వాళ్ళని కూడా నడిపిస్తాం. ఆ తర్వాత ఆడికి ఉన్న జ్ఞానం బట్టి లేదా బుద్ధిహీనత బట్టి వాడు పరలోక రాజ్యం వస్తాడో లేదా అని విడిచిపెట్టడమే దేవునికి. మనం బలవంతం చేయడానికి ఇక్కడ ఏమీ లేదు. బట్ మీ నిరీక్షణ ఏముండాలి? నేను పరలోక రాజ్యము. సో ఇలాంటి తప్పుడు అలవాట్లు ఉన్న వాళ్ళు ఎవరు పరలోక రాజ్యం చేరని వాక్యం స్పష్టంగా చెప్తుంది. రెండో భాగంలో అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ. ఎంతమంది ప్రేమగా ఉన్నారు? ఉత్తిదేనండి. మీ ప్రేమ ఎంతవరకు అంటే మిమ్మల్ని పొగిడినంత వరకే, ఎవరన్నా మిమ్మల్ని ఇంద్రుడు చంద్రులు అన్నంత వరకే. మీరు ఒక్క మాట తిరిగి వాళ్ళకి జవాబు ఇవ్వండి, వాళ్ళకి నచ్చినది ఏదన్నా విన్నారనుకోండి, దట్స్ ఇట్, యూఆర్ గాన్. యూ షుడ్ నో వాట్ ఈస్ యువర్ ప్రయారిటీ. మీ ప్రాధాన్యత ఏంటి? యూ షుడ్ నో. అది ఎవరికి ఉంటుందండి? ఆ నడిపించిన వాళ్ళకి ఉంటుంది. వేర్ ఆర్ యూ స్పెండింగ్ యువర్ టైం? మీ సమయము, మీ ధనము, మీ మనసు ఎక్కడుందో మీ ధనం అక్కడ ఉందండి. మీ మనసు ఎక్కడుందో మీ సమయం కూడా అక్కడే ఉంది. థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ వేర్ యు ఆర్. ఇంకా చదవండి. సంతోషము, ప్రేమ, సంతోషము, సమాధానము. సంతోషం ఉందా మీ ఇంట్లో? సంతోషంగా ఉన్నారా? మీ భార్యని, మీ భర్తతో ఎప్పుడండి ఆనందంగా గడిపారు? యూ డోంట్ నో. బీచ్ కన్నా వెళ్ళారా ఈ మధ్యకాలంలో? పాస్టర్ గారండి అప్పుడు ఎప్పుడో మీరు పిక్నిక్ పట్టుకెళ్ళారండి అక్కడ ఎస్కోట దగ్గర. అదే వెళ్ళమండి మేము. మళ్ళీ మా జీవితాల్లో మాకు పిక్నిక్ అంటే ఏటో తెలియదు. ఎందుకయ్యా? ఎంతసేపు ఉద్యోగము, డబ్బులు, కట్టడాలు. స్పెండ్ అ గుడ్ టైం విత్ యువర్ వైఫ్. మీ పిల్లలతో ఆనందంగా గడపండి అయ్యా. నాకు ఇప్పుడే నా కూతురు గురించి, నా కొడుకు గురించి ఆలోచిస్తే పెద్ద అయిపోతున్నారు ఒక చిన్న బాధ ఉంటుంది నాకు. ఎందుకు? ఇంక పెద్ద అయిపోయారు అనుకోండి, ఆ ముద్దు మాటలు వాళ్ళు నాతో ఆడరు. ఐ ఫీల్ సో నైస్ విత్ మై చిల్డ్రన్. మా పాప ఉందనుకోండి, తెల్లారి 3 ఆ టైం వచ్చేసరికి వెంటనే నేను ఎక్కడున్నా నా పక్కన వచ్చి పడుకుని పోద్ది. ఇంకా అది కానీ పడుకుంటే నేను కదలడం అవదనమాట. నేను ఒకటే యాంగిల్లో ఉండాలి. కొన్నిసార్లు నాకు ఇబ్బంది అయిపోయి వెంటనే చోటు మార్చి కిందకి వెళ్ళిపోయి పడుకుంటాను. మళ్ళీ దానికి తెలిసిందనుకోండి, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ నా పక్కన పడుకుంటుంది. బట్ ఐ ఫీల్ గుడ్ ఇన్ మై హార్ట్. కొన్నిసార్లు కష్టంగా ఉన్నా నాకు మనసులో ఎలాగుంటుంది, నా కూతురు వస్తుంది, అడుగుతుంది, నాతో ఉంది. యూ ఫీల్ సో గుడ్. పెద్ద అయ్యాక ఎవరు ఉంటారండి? మీరు ఎవరన్నా మీ తల్లిదండ్రులు చూసుకుంటున్నారా? తల్లిదండ్రులు మీ అందరికీ ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నారు. మీ అందరికీ ఎక్కడ వేసేద్దామా, ఏ అనాథ ఆశ్రమంలో వేసేద్దామా అన్నట్టు ఉన్నారు మీరు అందరూ. యూ డోంట్ ఈవెన్ లవ్ యువర్ మదర్. మీ తల్లిని ప్రేమించరు, మీ తండ్రిని ప్రేమించరు. ఏమనండి చెప్తారు. మీరు అర్థం చేసుకోండి, వయసు అయ్యి కొద్దీ మీ తల్లిదండ్రులు చిన్నపిల్లల వంటి స్వభావం వంటి వారు అయిపోతారు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. అది వాస్తవం. సైన్స్ ప్రకారం కూడా ఇట్స్ ప్రూవెన్. వాళ్ళు వయసు అయ్యి కొద్దీ చేదస్తం అంటారు కదా, అది చేదస్తం కాదు, మళ్ళీ చిన్న పిల్లల వంటి మనసు వారు అవుతారు. అది ఎవరు అర్థం చేసుకోవాలి? మీరు అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ నాట్ దేర్ ప్రాబ్లం. అది వయసు నుంచి వస్తున్న బహుమతులు అవన్నీ. ఆ జీవిత ప్రక్రియలో అవన్నీ వాళ్ళకి అవుతాయి. సో లీవ్ దెమ్. మిమ్మల్ని ఏమన్నా అన్నారో వాళ్ళని సీరియస్గా తీసుకోవాల్సిన పని మీకు లేదు. బికాస్ దట్ ఈస్ దేర్ మైండ్. అలా స్థితిలో ఉన్నారు. ఇవాళ మీరు బయటికి వెళ్తున్నారు, 10 మందిని కలుస్తున్నారు, 10 పనులు చేస్తున్నారు, మీకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి, మీకు ఎన్నో పనులు ఉంటాయి. పాపం వాళ్ళకి ఏ పని లేదు కదా, వాళ్ళు ఎక్కడ బయట తిరగటం లేదు కదా, 10 మందితో మాట్లాడటం లేదు కదా. సో దేర్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్. మీరు అర్థం చేసుకోవాలి వాళ్ళని. మీరు అర్థం చేసుకొని ఎవరు తగ్గించుకోవాలండి? మీరు తగ్గించుకోవాలి. అంతేగాని అనాథాశ్రాలు పంపించడాలు, నువ్వు అన్ని దగ్గరికి వెళ్ళిపో, నువ్వు అక్క దగ్గరికి వెళ్ళిపో, నువ్వు చెల్లి దగ్గరికి వెళ్ళిపో. నో, నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించక్కర్లేదండి. శుభ్రంగా చూడండి, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇవ్వండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా సమాధానము అది లేనే లేదు, ఉంటుందో లేదో కూడా గ్యారంటీ లేదు. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోండి. దీర్ఘశాంతము అసలు లేదు స్త్రీలకి పురుషులకి మధ్యలో. నెక్స్ట్ ఇంకా దయాలత్వం పక్కన పెట్టండి. ఇంకా మంచితనం వెరీ గుడ్. కొందరు మంచిగా ఉన్నామని ప్రయత్నిస్తారు. ఇంకా విశ్వాసము దేవుడు చేస్తాడని నమ్మకం ఉంటుంది, కానీ
వేరే వాటి మీద నమ్మకం పెట్టుకుంటాం. ఇంకా సాత్వికము, సాత్వికంతో ఉన్న స్త్రీ పురుషులు ఎక్కడ ఉన్నారో ఎతకాలి. ఇంకా ఆశా నిగ్రహము, ఇంకా ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియు లేదు. క్రీస్తు యేసు సంబంధులు, దేవునితో సంబంధం ఉన్నవారు, దేవుని ఆత్మ ఉన్నవారు, దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. యు ఆర్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని ఆత్మ మీలో లేవకపోవడానికి కారణం మీ శరీరాశలండి. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మీ శరీరాశలు మిమ్మల్ని దేవుని నుంచి దూరము చేస్తున్నాయి. చాలామంది అనుకుంటారు నాకు డబ్బులు ఉంటే అందరూ మర్యాదిస్తారు. డబ్బులు మీకు ఎంత ఎక్కువైతే అంత శ్రమలండి. మనము సమస్త కీడులకు మూలము. నేను చెప్తున్నాను, నా వరకు నాకున్న ఎక్స్పీరియన్స్లో నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, మన కుటుంబాన్ని నడిపించడానికి ఉన్నంత ధనం ఉండి, మన జీవనానికి సరిపడినంత ధనం ఉండి, మనము మన పిల్లలు క్షేమంగా ఉంటే అంతగానో గొప్ప ఏమి. ప్రాబ్లం ఎప్పుడు ఎక్కడ వస్తుంది అంటే డబ్బులు ఎక్కువయ్యేకే వస్తాయి. డబ్బులు ఉంటేనే కదండి దురాశలు వస్తాయి. ఒక వాహనం కొన్నప్పుడు మైలేజ్ ఇస్తుందా, బాగుందా లేదా కాదు, ఈ వాహనం వలన నా లెవెల్ పెరిగిందా. ఈ మభ్యలో పడి ఈ యవనస్తులందరూ పాడైపోతున్నారు. ఇవాళ విశాఖపట్నంలో దేర్ ఆర్ మెనీ యంగ్ పీపుల్ ఈ బెట్టింగ్కి బానిసైపోతున్నారు. వాట్ ఆర్ యు లివింగ్? ఇందుకు బ్రతుకుతున్నాం మనం? నో, దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ డిజైన్డ్ ఫర్. కీప్ ఎవ్రీథింగ్ అవే. ఇవన్నీ ఏంటండి? ఈ ఆశలు ఇవన్నీ శరీరాశలు. అండ్ దట్ ఈస్ వాట్ కీపింగ్ యూ అవే ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి మిమ్మల్ని అవి దూరం చేస్తున్నాయండి. 2 తిమోతి 1:7 చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చను గాని. దేవుడు ఏమి ఇచ్చాడండి మనకి? శక్తి. మీకు ఆ బలం ఉండాలి ముందు. యూఆర్ ఇన్ ట్రబులా, కానీ మీకేం భావన ఉండాలి, నాకు ఏమీ అవ్వదు. చిన్న అనారోగ్యం ఉన్నా మీరు ఆ భావనలో రండి. నాకు ఏ అనారోగ్యం లేదని అనుకోండి, ఏ అనారోగ్యం ఉండదు. నాకు ఏ బాధలు లేవని అనుకోండి, ఏ బాధలు ఉండవు. అండ్ ట్రస్ట్ మీ, మీరు కానీ ఆత్మీయంగా అలా వెళ్తేనండి యువర్ అ న్యూ పర్సన్. నాకు ఇచ్చేది ఎవరండి? దేవుడండి. నన్ను కాపాడింది ఎవరండి? దేవుడండి. నన్ను నడిపించేది ఎవరండి? దేవుడండి. మానవుడు ఎవరండి? హూ ఇస్ అ మ్యాన్? నోబడీ. ఇట్ ఈస్ గాడ్ హూ డస్ ఇట్. ఇశ్రాయేలీలు దేవుడు కొనకడు, నిద్రపోడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద గాడ్. ఆ శక్తిని మీరు అనుభవించాలి. అది ఎలా సాధ్యం? దేవుని ఆత్మ మీలో ఉంటేనే కానీ ఆ శక్తిని మీరు తెలుసుకోలేరు. యూ షుడ్ హ్యావ్ ఇట్ ఇన్ యూ. ఏ సమస్య వచ్చినా నాకు ఏమీ అవ్వదు, నా దేవుడు నాతో ఉన్నాడు. ఎవరు ఎటువంటి ఒత్తిడి తెచ్చినా నాకు ఏమీ అవ్వదు, నా దేవుడు నాతో. ఆ బలము, ఆ శక్తి మనకి ఉండాలండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలండి, దేవుడు మీకు కార్యాలు చేస్తాడండి. కీర్తనలు 56:3-4 నాకు భయము సంభవించు దినమున, నాకు భయము సంభవించిన ఒక దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మికయుంచున్నాను. దేవుని యందు నమ్మికయుంచి ఉన్నాను. నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? శరీరధారులు నన్ను, ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, మళ్ళీ చెప్తున్నాను. బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఎన్నో సంఘటనలు ఉన్నాయండి. యుద్ధానికి అనేక మంది వచ్చి వాళ్ళు యుద్ధం ఆడుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారండి. ఆ స్థలమే బెరాకా అనే స్థలం. దే ఫాట్ అమాంగ్ దెమ్సెల్వ్స్ అండ్ దే డైడ్. వీళ్ళు యుద్ధం కూడా ఆడలేదు దేవతలో వెళ్ళి. మళ్ళీ వచ్చిన వాళ్ళు వీరులు శూరులు. దే డింట్ ఈవెన్ ఫైట్. ద వ్యాలీ ఆఫ్ బెరాకా, ఆ స్థలంలో వాళ్ళు చనిపోయి వాళ్ళు కొట్టుకొని వాళ్ళే చనిపోయారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. మీ శత్రువులతో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ దెమ్. వాళ్ళ గురించి ఆలోచించొద్దు, తలంచొద్దు. వాళ్ళని ఎవరికి విడిచిపెట్టాలి? ఏది విత్తారో ఆ పంట గ్యారంటీకి వస్తారండి. అది మా జీవితంలో 1 సార్లు కాదు 100 సార్లు చూసాం మేము.
లీవ్ ఇట్ టు గాడ్. ద క్వశ్చన్ ఇస్, మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటున్నారా? నా జీవితంలో ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని. మీ జీవితంలో జరుగుతున్న ప్రక్రియలు బట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటున్నారా? ఏటవుతుందా, ఏటవటం లేదా అని. యూ హ్యావ్ టు థింక్ ఫర్ యువర్ సెల్ఫ్. దావీదు గారండి ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్స్. పాపం చేశాడు, బాగానే ఉంది, కానీ సమర్థించుకోలేదా? తను రైట్ అని చెప్పుకోలేదా? కప్పుకొనక ఒప్పుకున్నాడు. మనిషి అన్నాడు తప్పు చేసే పరిస్థితులు ఏర్పడతాయి. ఓకే, యూ డిడ్ అ మిస్టేక్, ఇట్స్ ఓకే, యూ డిడ్ అ మిస్టేక్. నరికిం కదా, ఏం చేయాలండి? యేసుప్రభు గారు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? ఒక వ్యక్తన్నా, ఒక ఆత్మనన్నా రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడండి. దట్ ఈస్ వాట్ హీ కేమ్ ఫర్. 99 మంది కన్నా దట్ వన్ ఆత్మ ఇంపార్టెంట్ ఆయనకి. సో దావీదు గారు హీ సెడ్ ఐ డిడ్ అ మిస్టేక్. ఎందుకు చెప్పగలిగాడు అంటే తనకు తాను హీ రియలైజ్డ్, ఎస్ ఐ డిడ్ అ మిస్టేక్. పరీక్షించుకున్నాడు కదా ఆయన కాను, పరీక్షించుకున్నాడు. దట్స్ వెన్ ఓకే, ప్రవక్త వచ్చి చెప్పొచ్చు, వేరే వాళ్ళు వచ్చి చెప్పొచ్చు, ఎవరన్నా వచ్చి చెప్పొచ్చు. చెప్పడం ప్రాముఖ్యం కాదు, చెప్పిన తర్వాత రియలైజ్ అవ్వడం. హీ రియలైజ్డ్ వాట్ హీ డిడ్. తాను చేసిన తప్పుని తన తెలుసుకున్నాడు. ఈవేళ మనతో ఉన్న సమస్య ఏంటి తెలుసండి? మనం చేసిన తప్పుల్ని మనం తెలుసుకునే స్థితిలో లేమి మనము. యు ఆర్ నాట్ ఇన్ అ స్టేట్ టు రియలైజ్ వేర్ యూ వెంట్ రాంగ్. ఎక్కడ తప్పు చేసాం అన్నది మీరు తెలుసుకోలేకపోతున్నారు. ఇఫ్ యూ డోంట్ రిపెంట్, మీరు కానీ పశ్చాత్తాపము కానీ పొందకపోతే ఒకే లోకానుసారంగా మీరు దీవించబడవచ్చు, ఒకే లోకానుసారంగా మీకు ఆస్తులు ఉండొచ్చు. పశ్చాత్తాపముతో కూడిన మనసుతో కూడిన ప్రార్థన లేకపోతే, మారు మనసు అనుభవము లేకపోతే, యూ విల్ నాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని మీరు చేరలేరు. కీర్తనలో 139 అధ్యాయము 23-24 వచనాలు. దేవా నన్ను పరిశోధించి, చాలా జాగ్రత్తగా గమనించండి. యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎవరు పరీక్షించడం కాదు, మోకరించి ప్రార్థన చేసి అయ్యా నా ఆత్మీయ నేత్రాల్ని తెరవండి అని అడగండి. మిమ్మల్ని మీరు ఏ స్థితిలో ఉన్నారు, ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారు, అవి మంచి జరుగుతుందా లేదా నష్టం వాటిల్లుతుందా, చెక్ ఫర్ యువర్ సెల్ఫ్. మీకు మీరు రైట్ అనుకుంటే కాదండి, రైట్ అనుకొని గొయ్యిలో పడితే దాని బుద్ధిహీనత అంటారండి. చెక్ యువర్ సెల్ఫ్. ఇక్కడ దావీదు గారు పలుకుతున్న మాటలు అన్నమాట ఇవి. ఆయన పరీక్షించుకుంటూ చదవండి. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నా హృదయాన్ని తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నీకు ఇష్టమైన, అనుకూలమైన, నీ చిత్తమైన ఆత్మ నాలో ఉన్నదేమో కనుక్కునము. నిత్య మార్గము నన్ను నడిపింపుము. నిత్య మార్గాల్లో నన్ను. ఇవాళ మీరు ప్రార్థన చేసినప్పుడు అండి, మీరు అడగవలసింది ఏంటంటే దేవుణ్ణి, అయ్యా నన్ను పరీక్షించు ఒకసారి నువ్వు. అయ్యా మేబీ నేను రైట్ అనుకుంటున్నానేమో, నేను చేస్తుంది రైట్ అని అనుకుంటున్నానేమో, నాతో నువ్వు మాట్లాడండి అయ్యా, నాకు చూపించండి అయ్యా, నేను చేస్తున్న పనులు నాకు చూపించండి అయ్యా, నేను చేస్తున్న క్రియలు బట్టి వేరేమా అన్నది నన్ను చూపించండి. ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, దెబ్బ తగలక మునుపు మారితే మనకి మంచిది. అర్థమైందండి? ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్. బట్ ఎవడన్నా మోటార్ సైకిల్ రాంగ్ రూట్లోని జింగ్ 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 వెళ్తూ ఆడి మనసులో ఏమనుకుంటాడు, నా అంత తక్కువనోడు లేడు, నా అంత టాలెంట్ ఉన్నాడు లేడు, కానీ ఆడు వెళ్తుంది ఏంటి, రాంగ్ రూట్. గ్యారంటీగా ఆ స్పీడ్ పెంచుకుంటూ వెళ్తే ఎక్కడో ఒక దగ్గర ఢీకొంటాడండి. కానీ ఆ వెళ్ళే మార్గంలో కానీ మధ్యలో ఆడికి ఎస్ నేను తప్పు చేస్తున్నానని రియలైజ్ అయితే వెంటనే ఏం చేస్తాడండి, అక్కడికి ఆగి మళ్ళీ రైట్ ట్రాక్లో. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు రియలైజ్. మీరు తెలుసుకోవాల్సింది, అయ్యా అండి నేను చెప్తున్నాను, మామూలుగా మీకు తెలియదు ఇది,
దేవుడు మీ ఆత్మీయ నేత్రాలు తెరిస్తేనే కానీ మీకు తెలియదు అది. యూ విల్ నెవర్ నో. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి తప్పు చేస్తాడు కదా ఎవరన్నా, వాడు ఎందుకు తప్పు చేస్తున్నాడంటే వాడు ఆత్మీయ నేత్రాలు ముయ్యబడ్డాయి కాబట్టి తప్పు చేస్తున్నాడు. వాడు తెరుచుంటే తప్పు చేయడు కదా. యు అండర్స్టాండ్? ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడండి, దేవునికి వ్యతిరేకంగా ఒక పని చేస్తున్నాడండి, లేదా ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా ఒక పని చేస్తున్నాడండి. ఆత్మీయ నేత్రాలు ముయ్యబడ్డాయి కాబట్టి, దేవునికి దూరంగా ఉన్నాడు కాబట్టి ఆ పని చేస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తికి ఎలా తెలుస్తుంది నేను తప్పు చేస్తున్నానని? అలాంటి వ్యక్తికి ఎలాగా అంటే, హీ హ్యాస్ టు నీల్ డౌన్ అండ్ ప్రే. అయ్యా దేవా, నా ఆత్మీయ నేత్రాల్ని తెరండి, నన్ను దర్శించండి, నాతో మాట్లాడండి. కొన్ని కుటుంబాలు కొన్నిసార్లు చూస్తేనండి, ఓ పక్క నష్టం వాటిల్లుతుంటుంది వాళ్ళకి. వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో ఏది మంచి జరగదు, అన్నీ నష్టమే. అంటే సాక్ష్యము చెప్పుకోదగ్గ కుటుంబాలు కూడా ఉండవండి కొన్ని. అంటే గర్వంగా నా కొడుకు, నా కూతురు, నా కుటుంబము, మా కుటుంబం అని చెప్పుకున్న ఇది కొందరికి లేదు. అంటే ఆ ధన్యత లేదు. ఇప్పుడు పాస్టర్ గారు ఉన్నారండి, ఎక్కడికన్నా వెళ్తే ధైర్యంగా చెప్తారు కదా, నా కుటుంబము నేను కలిసి కూర్చుంటా, నా కుటుంబము నేను కలిసి ఉదయాన్న అవ్వచ్చు, రాత్రి అవ్వచ్చు, కుటుంబ ప్రార్థన. ఎంత ధైర్యంగా ఆయన చెప్పగలుగుతున్నాడంటే అది వాళ్ళ ఇంట్లో జరుగుతుంది కాబట్టి. సమ్ పీపుల్స్ హౌస్ అది జరగటం లేదు. ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. దే కెనాట్ టెల్. సాక్ష్యం లేదు, ఏమి మంచిగా అవటం లేదు, కానీ బయటికి నేను ఇంద్రుల్ని చంద్రులని అని చెప్పుకుంటారు. బికాస్ వాళ్ళు ఏమయ్యాయండి, వాళ్ళ ఆత్మీయ నేత్రాలు ముయ్యబడ్డాయి. అక్కడ వాళ్ళు అడగవలసింది ఏంటంటే, దేవా నా ఆత్మీయ నేత్రాల్ని తెరవండి. ఇంటిలో ఒక శాపము, లేదా ఇంటిలో ఒక అన్నెమ్మది, ఇంటిలో ఒక మంచి సాక్ష్యం లేకుండా జరుగుతున్న కార్యాలు జరుగుతూ మళ్ళీ మీరు దేవుల్లో ఉన్నారు, దేవుడు నా మాట వింటున్నాడు అని అనుకోవడం, ఐఎమ్ టెల్లింగ్ యూ, మీ బుద్ధిహీనత. దేవుడు మీలో ఉంటే ప్రేమ ఉంటుంది, దేవుడు మీలో ఉంటే ఐక్యత ఉంటుంది, దేవుడు మీలో ఉంటే సమాధానము ఉంటుంది. మీలోనే కాదు, మీ కుటుంబంలో కూడా ఉంటుంది. రెండో భాగము, ఎందుకు మన ఆత్మీయ నేత్రాలు తెరవబడటం లేదో. ఒకటి, తెరిచలేవు. ఎందుకు తెరిచలేవో మత్తయి సువార్త 7వ అధ్యాయము 3-5 వచనాలు చదవండి. నీ కంటిలో ఉన్న దూలం ఎంచక, అది ఉపమానం చెప్తూ ఆయన, నీ కంటిలో ఉన్న దూలాన్ని నువ్వు ఎంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూచుటే ఎలా? నీ సహోదరి కంటిలో ఉన్న ఒక చిన్న నలుసును చూస్తే ఎలా? నీ కంటిలో దూలం ఉండగా, నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి, నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని చెప్పనేలా? మీకు అర్థమైందండి ఈ మాటకు అర్థం? మన ఇంట్లో సాక్ష్యం లేదు, వీళ్ళింట్లో సాక్ష్యం లేదు, వీళ్ళింట్లో ఏది క్రమంగా జరగటం లేదు. ఓకే, మైక్లో వచ్చి నేను ఇలాగుండండి అలాగుండండి అంటే మీరు నన్ను ఏమంటారండి? సార్ చెప్పారు బాగానే ఉంది, మీరున్నారు అలాగా, చెప్పారు బాగానే ఉంది, మీ ఆవిడ మీతో ఉందా? చెప్పారు బాగానే ఉంది, మీ పిల్లలు మీతో ఉన్నారా అని నన్ను ఎవరన్నా ప్రశ్న వేస్తే నా దగ్గర ఏముండాలి? జవాబు ఉండాలి. ఐ షుడ్ హ్యావ్ అన్ ఆన్సర్. మీరు ఒక కాపర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ కాపరి ఆ ఆశీర్వాద బాటలో ఉన్నాడా లేదా మీరు తెలుసుకోవాలి. మీరు ఎవరైనా మీ పిల్లలకి ఫెయిల్డ్ అయిపోయిన దగ్గరికి వెళ్ళి చదివిస్తారా? ఎవరైనా ఒక పిల్లల దగ్గరికి వెళ్ళి మంచి నేర్చుకోండి అంటే ఆడి జీవితంలో అన్ని నష్టపోయిన వాడితో ఫ్రెండ్షిప్ చేయమంటారా మీరు? నో. మీ పిల్లలు వెళ్ళి ఒకరితో చదవాలంటే అందులో ప్రవీణులై ఉండాలి, అందులో ఆడు ఫస్ట్ ర్యాంకరు సెకండ్ ర్యాంకరు అయి ఉండాలి, ఆడి దగ్గరికి వెళ్తాం మనం. కానీ మనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ మతం అని దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటేనండి, ఒక పిచ్చి జనాలకి ఎవరేటి చెప్పినా గంగిరెద్దుల్లో వెళ్ళిపోతారు అందరూ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూజ్ యువర్ బ్రెయిన్, యూజ్ యువర్ బ్రెయిన్. ఇవాళ మన సంఘం ఉందండి, నేను చెప్పగలనండి, గర్వంగా నేను చెప్పగలను, మన సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాడండి. ఐఎమ్ టెలింగ్ యూ దిస్. అన్ని రంగాల్లో. డోంట్ ఫర్గెట్ వేర్ యూ గాట్ ద సీడ్. మీకు విత్తనం ఎక్కడ నాటబడ్డది అన్నది మీరు మర్చిపోవద్దు. ఇక్కడ మనలో ఉన్న స్వభావము ఏంటంటే సెల్ఫ్ రైచియస్నెస్. నాకు నేను రైట్,
నాకు నేను గొప్ప, నాకు నేను ఇది. వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? ఏం ఉపమానం ఇస్తున్నారు ప్రభువారు? నీ కంట్లో ఎంత దూలం ఉంది, మీ జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి, మీ జీవితంలో ఇన్ని కార్యాలు ఉన్నాయండి, సాక్ష్యం లేని కార్యాలు, చెప్పుకోదగ్గదు ఒక్కటి కూడా లేదు గొప్పగా. కానీ పక్కోడికి ఆ విషయం తెలియదని మేము ఇంద్రులమి, మేము చంద్రులమి, మేము ఇంతవారమి, మేము అంతవారమి. ఎందుకండి అవన్నీ? చెక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అండ్ మీరు గొప్పలు చెప్పుకోకూడదండి, మిమ్మల్ని చూసి ఇతరులు చెప్పాలి. మిమ్మల్ని మీరు మర్యాదించేసుకోకూడదు. మీరు రాగానే మీ బట్టి ఇతరులు మర్యాద ఇవ్వాలి. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బీ, దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ రన్. కానీ మనలోనే క్రమం లేదు, ఇతరులకి క్రమం ఉండాలని మనం చెప్తాం. చదవండి, పూర్తి చేయండి. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోని నలుసుని తీసివేయమని చెప్పనేలా? వేషధారి, ఓ యాక్టర్, ఆల్రెడీ మాట్లాడుతున్నా ఓ వ్యక్తి, అయ్యా ఓ వేషధారి, స్టాప్ యాక్టింగ్. నీ యాక్టింగ్ మాని అయ్యా ప్రజల ముందు. ఎవరున్నారు పైన? దేవుడున్నాడు. దేవుడు తప్పక చూస్తాడండి. ఇంకా చదవండి. మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసి, మొదటిగా నిన్ను నువ్వు పరీక్షించుకో. దట్ ఈస్ వాట్ అవర్ టైటిల్ ఇస్. అయ్యా నువ్వు నిన్ను పరీక్షించుకో, అమ్మా నువ్వు నిన్ను పరీక్షించుకో, అమ్మా నువ్వు ఎక్కడున్నావో నువ్వు తెలుసుకో, అమ్మా నీ పిల్లలు ఎక్కడున్నారో నువ్వు తెలుసుకో, అమ్మా ఎటువంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు, లర్న్, తెలుసుకో వేర్ యు ఆర్. మీరు తెలుసుకోకుండా, మీరు ఎక్కడున్నారో మీరు పరీక్షించుకోకుండా మీరేం చేస్తున్నారండి? ఇతరులకి నీతులు చెప్తున్నారు. నీతి అన్నది ఎప్పుడు మీరు చెప్పగలరంటే మీరు ఆ రంగంలో ప్రవీణులై ఉన్నప్పుడు. చదవండి, పూర్తి చేయండి. అప్పుడు నీ సహోదరి కంటిలోని నలుసుని తీసివేయటకు ఫస్ట్ నువ్వు పరీక్షించుకో, నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టు, నీ సాక్ష్యాన్ని పెంచుకో. అప్పుడు ఎప్పుడు నువ్వు నిన్ను పరీక్షించుకున్న తర్వాత అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని తీసివేయటకు, సహోదరి కంటిలో ఉన్న నలుసుని తీయడానికి ప్రయత్నించాయి. ఐఎమ్ టెల్లింగ్ యూ అండి, ఇట్ ఈస్ టైమ్ టు చెక్ యువర్ సెల్ఫ్. ఇవాళ మీరు ఆశీర్వాద బాటలో ఎందుకు లేరంటే అక్కడ లేవు. మన ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి. మన ప్రణాళికలు, మన నిర్ణయాలు, నష్టము వాటిని తర్వాతే, దెబ్బ తగిలిన తర్వాతే తెలుసుకుంటున్నాం. జ్ఞానవంతుడండి దెబ్బ తగలక మునిపే మారుతాడు. పౌలు గారికి వచ్చిన ఆ ఒక దర్శనం ఎంతగా మార్చిందండి. మీరు దేవుడిని అడగాలి, అయ్యా నా ఆత్మీయ నేత్రాలను తెరవండి అయ్యా, అలాగ నన్ను దర్శించండి అయ్యా, అలాగ నా జీవితాన్ని మార్చండి అయ్యా. అండ్ ట్రస్ట్ మీ, యూ విల్ బి అ న్యూ క్రియేషన్. 2 కొరింథీయులు 13వ అధ్యాయం 5వ వచనం చదివి ముగించుకుందాం. 2 కొరింథీయులు 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో, మీరు విశ్వాసముతో ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. ఎవరిని పరీక్షించుకోవాలి? ఎవరో మీకు చెప్పడం కాదయ్యా. మీరు గెలాలని, మీ జీవితంలో మీరు గెలాలని అనుకుంటే, మీరు సాక్ష్యం కలిగి ఉండాలని అనుకుంటే, మీ జీవితం 10 మందికి ఒక మాదిరికరంగా, కుటుంబం అంటే ఇలా ఉండాలండి, విశ్వాసులు అంటే ఇలా ఉండాలండి. ఇవాళ ఉన్నాం కదా మనం. ఒకసారి కూర్చొని ఆలోచించండి. నోవా గారు ఎప్పుడు వ్యక్తి అండి, మోషే గారు ఎప్పుడు వ్యక్తి అండి, అబ్రహాం గారు ఎప్పుడు వ్యక్తి అండి, సమూయేలు గారు ఎప్పుడు వ్యక్తి అండి. వాళ్ళ గురించి మనం ధ్యానిస్తున్నాం. కొన్ని సంవత్సరాలైనా, ఇయర్స్ అయిపోయింది, ఇంకా ధ్యానిస్తున్నాం వాళ్ళ గురించి. ఇయర్స్. రేపు పరలోక రాజ్యంగా వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకేముంటుందండి? స్తుతిగానాలు ఉంటాయి, సాక్ష్యాలు ఉంటాయి. ఇవన్నీ చెప్పుకోదగ్గాక ఏమన్నా మనం జీవిస్తున్నామా? రేపు విశ్వాసగా జీవిస్తున్నామా? నో, శరీరాశలతో జీవిస్తున్నాం. చదవండి, పూర్తి చేయండి. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల, మీరు భ్రష్టులు, చాలా జాగ్రత్తగా గమనించండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోకపోతే నష్టం ఎవరికి వాటిల్లదు. వాక్యం ఏం చెప్తుందంటే మిమ్మల్ని మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని, యేసుక్రీస్తు వారు మీలో ఉన్నారని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? అండర్స్టాండ్? ఇవాళ చెక్ యువర్ సెల్ఫ్. మీలో ఏ ఆత్మ ఉందో మీరు పరీక్షించుకోండి. ఎక్కడున్నారో పరీక్షించుకోండి. దేవుని దగ్గర లేకపోతే మారు మనసు
పొందండి. ప్రార్థన చేసుకుందాం. హల్దియా 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 హల్దియా. దయగల తండ్రి, గొప్ప దేవా, వందనాలయ్యా. నాతో మాతో ఇంత సూటిగా వివరంగా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. నిజమే తండ్రి, మా జీవితంలో మాకున్న గొప్ప అలవాటు ఏంటంటే, నేను ఎంతో ఆశీర్వదించబడ్డాను, వీళ్ళిది వీళ్ళది, వాళ్ళెలాగా వీళ్ళెలాగా, ఎంతసేపు నీతులు చెప్పడానికే ఉన్నాం తప్ప మేము ఎక్కడున్నామో మేము తెలుసుకోలేకపోతున్నాం తండ్రి. మా కుటుంబం ఎక్కడుందో మేము తెలుసుకోలేకపోతున్నాం. ముందు మాకు మేము సరిచేసుకొని మారు మనసు పొంది మీతో నడిచే కృపా భాగ్యం మాకు దయచేయండి తండ్రి. మా నిర్ణయాలు, మా ప్రణాళికలు, మా తలంపులు, మా ఆలోచనలు, మా నడవడి ప్రతీది మీ చిత్తానుసారంగా పెట్టండి తండ్రి. నాలో కానీ మీరున్నట్లయితే, మీ మాటలు కానీ నాలో ఉన్నట్లయితే, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అని మీరు అన్నారు తండ్రి. దయగల తండ్రి, ఈవేళ మాకు ఇష్టమైనది ఏంటంటే మీ పరలోక రాజ్యం చేరాలని తండ్రి. నేనును, నా కుటుంబము, నా సంఘము, మేమందరము పరలోక రాజ్యము చేరాలి తండ్రి. అట్టి రీతిలో నడుచులాగున అటువంటి వివేకము, జ్ఞానము మాకు దయచేయండి తండ్రి. దయగల తండ్రి, గొప్ప దేవా, తెలుసో తెలియక ఎటువంటి తప్పుదాలు మేము చేసినా మమ్మల్ని క్షమించి తుది శ్వాస వరకు తండ్రి మీ కొరకు ఒక శ్రేష్టమైన, ఉన్నతమైన ఒక సాక్షిగా జీవించే కృపాభాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.